హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నా వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. నేను మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నానని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే అయితే నేను రెడీ అయిపోయి ఇలాగా వెళ్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి నేను బెనారస్ శారీ అయితే కట్టుకున్నాను. చాలా బ్రైట్ కలర్, చాలా ప్రెటీగా అనిపించింది. అండ్ దీని చోకరు ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, నేను కింద లింక్ అయితే పెడతాను. అండ్ ఈ శారీలోకి వచ్చేసి ఈ నెక్ పీస్ చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది అనిపించింది నాకు. కలర్ కాంబినేషన్ దీనిది అయితే చాలా నచ్చింది. అండ్ ఇదైతే నా ఫైనల్ లుక్ అనమాట. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. ఈ సారీకి చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ప్లీట్స్ పెట్టుకుంటే. ఇలా వదిలేస్తే అంత మంచిగా అనిపించలేదు అనమాట, అందుకే నేను ప్లీట్స్ పెట్టేశాను. హెయిర్కి వచ్చేసి కోమ్ చేసేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టాను అనమాట. కొంచెం ఇట్లా లీవ్ చేశాను. వెనకాల పెద్దగా వర్క్ అయితే ఏం లేదు. అండ్ ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట బ్యాక్ సైడ్. సో అందుకే హెయిర్ లీవ్ చేసేసాను. మార్నింగ్ 5కి అయితే వీళ్ళ గృహప్రవేశం స్టార్ట్ అయిందనమాట. సో మార్నింగే వచ్చేసాము మేము. రాగానే ఇట్లాగా డెకార్ లాస్ట్ చేంజెస్, లాస్ట్ మినిట్ థింగ్స్ అన్నీ చేసేసి రెడీగా పెట్టారనమాట. ఫొటోస్ ఇంకా పూలు అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అయ్యగారు కూడా అయితే వచ్చేసారనమాట. పూజ కూడా స్టార్ట్ చేసేసారు. అక్కడ గడప పూజ చేస్తున్నారు ఫస్ట్ అయితే వాళ్ళు ఇంట్లోకి రావడం కోసం. ఇక్కడైతే బ్యూటిఫుల్ కృష్ణుడి బొమ్మను అయితే డెకరేట్ చేశారు. ఎంత కలగా అనిపించిందో ఫేస్ చూడడానికి, చాలా ప్రెటీగా అనిపించింది కృష్ణుడి బొమ్మ. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే కిచెన్ ఇంకా స్టవ్ దగ్గర కూడా కొంచెం డెకార్ చేసామన్నమాట. అక్కడ కూడా పాలు పొంగిచ్చడం ఇంకా ప్రసాదం చేయడం అవన్నీ ఉంటాయి అని చెప్పి. ఇంకా గృహప్రవేశం అంటే ఫస్ట్ వచ్చేసి పాలు పొంగిచ్చడం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ పాలు పొంగిచ్చేస్తున్నారనమాట ఇంట్లోకి రాగానే. ఇక్కడ పూజారేమో కొబ్బరికాయలకి బొట్టులాగా పెడుతున్నారు, నామం వస్తుంది కదా అట్లాగా. నాకు ఇట్లా పెడతారని తెలీదు. నేను ఎప్పుడు చూసినా సరే ఇంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అని చూస్తూ ఉంటానన్నమాట. ఈయన ఇక్కడ చేస్తుంటే ఓహో ఇట్లా ఫస్ట్ పేపర్కి హోల్ చేసి దానిపైన కుంకుమ పెడతారనమాట. ఇలాగా 2 కొబ్బరికాయలకి చేశాడు. నేను 2 చూసి నేర్చుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు కదా ఇది అనిపించింది. ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత పాయసం కోసం దాంట్లో అందరం బియ్యము ఇంకా బెల్లం అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి పూజ సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అండ్ ఇంకో పక్కన వచ్చేసి దానికి సంబంధించిన ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సత్యనారాయణ వ్రతం అయిపోగానే హోమం కూడా స్టార్ట్ చేశారు అక్కడే. ఇలాగ సిల్వర్ ఫాయిల్ లాగా వేసారనమాట, కిందకి హీట్ ఎక్కువగా రాకుండా ఉండాలని. అదంతా వుడ్ ఫ్లోరింగ్ కదా, మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి కింద కంప్లీట్గా 2 లేయర్స్ ఆఫ్ సిల్వర్ ఫాయిల్ కూడా వేశారు. హోమం అయిపోగానే ఇంకా ప్రసాదం పెట్టారనమాట. ప్రసాదం తీసేసుకొని నెక్స్ట్ ఇంకా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసాము. అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత లంచ్ చేసేసి మేమైతే రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళడం వల్ల
చాలా టైర్డ్ అయితే అయిపోయాము. అండ్ ఆఫ్టర్నూన్ 1:32 కల్లా పూజ అంతా అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం ఇంటికొచ్చేసి రెస్ట్ తీసుకున్నామనమాట కొంసేపు. చాలా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా నైట్‌కి డిన్నర్‌కి అయితే బయటికి వెళ్ళిపోయాము, చేసుకునే ఓపిక లేక ఇంట్లో. సో, ఇక్కడ చిల్లీస్ అనే ఒక రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెస్టారెంట్ నాకు. దీంట్లో నేనైతే ఒక్క ఐటెమ్ అయితే తింటాను. నాకు ఎప్పుడెళ్ళినా సరే నేను అదే ఆర్డర్ చేస్తాను. నేనెప్పుడు ఈ రెస్టారెంట్‌కెళ్ళినా మెన్యూ మాత్రం మొత్తం చదువుతాను. ఏదో కొత్త ఐటెమ్స్ ఏమన్నా యాడ్ చేసి ఉంటారేమో అని చెప్పి. వాళ్ళు ఎన్ని యాడ్ చేసినా మాత్రం నేనెప్పుడూ నాకు కావాల్సిన ఒక్క ఐటెమే ఆర్డర్ చేస్తాను, మొత్తం చదివి గూడా. ఇదొచ్చేసి సౌత్ వెస్ట్ ఎగ్ రోల్స్ అనమాట. చాలా బావుంటుంది. దీంట్లో బీన్స్, ఇంకా కార్న్, క్యాప్సికమ్, టొమాటో ఇట్లా అన్నీ స్టఫ్ చేసిస్తారు. ఇండియాలో మనకి పఫ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటదనమాట. అందుకే నాకు కొంచెం నచ్చుతుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా ఏవో కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇలా అయితే మా డిన్నర్ కంప్లీట్ చేసేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం.